బాలాపూర్ గణేష్ శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం భారీగా బలగాలను మోహరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. గణేష్ వేలం సందర్భంగా పోలీసుల బందోబస్తు ఏ విధంగా ఉంటుంది, లోకల్ పోలీసులతో పాటు సెంట్రల్ ఫోర్స్ ని ఏమన్నా ఉపయోగిస్తా ఉన్నా మనతో డీసీపీ సునీతారెడ్డి ఉన్నారు. మేడం, చాలా చరిత్ర కలిగినటువంటి లడ్డు ప్లస్ గణనాథు, మీరు డీసీపీగా బాధ్యతలు తీసుకున్నట్టు మొట్టమొదటిసారి ఈ ఏర్పాటు చేయడం. ఏర్పాట్లకు పోలీసుల బందోబస్తు ఎంతమంది పోలీసులు ఉపయోగిస్తున్నారు? బాలాపూర్ ప్రత్యేకత మనందరికీ తెలిసిందే. బాలాపూర్ గణేష్ గత కొన్ని సంవత్సరాలుగా 1985 నుంచి లడ్డుకి చాలా ప్రత్యేకమైనది. దీనికి వేలంకి సంబంధించి కూడా చాలా మంది భక్తులు వేలల్లో ఇక్కడికి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ పోలీస్ పరంగా చూస్తే మా సిపి గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సార్ కూడా ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసేసి ఎక్కడెక్కడ స్ట్రాటజిక్ పాయింట్స్ ఉన్నాయి అన్ని మొత్తం మాకు కంప్లీట్ డైరెక్షన్స్ ఇచ్చారు. దాని తర్వాత మేము 350 మెంబర్స్ తోటి ఆల్ ఫోర్సెస్, పోలీస్ అండ్ దెన్ ట్రాఫిక్ అండ్ దెన్ ఏఆర్ ఫోర్స్ తోటి స్పెషల్ పార్టీస్ తోటి మేమంతా పగడ్బందీగా బాలాపూర్కి సంబంధించి వేలం పాట మరియు ప్రొసెషన్ కూడా అన్ని రకాలుగా కూడా మేము పగడ్బందీగా ప్లాన్ చేసుకొని రేపు మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుతున్నటువంటి ఈ ప్రోగ్రాము తర్వాత ఒక వేలం పాట కూడా 9:30 to 10:30 ఉంటుంది. తర్వాత ప్రొసెషన్ అనేది 10:30 నుంచి స్టార్ట్ అయిన తర్వాత చంద్రాయనగుట్టలో మేము హైదరాబాద్ సిటీ పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఈవెంట్ అనగానే పిక్ పాకెటర్స్, ఓల్డ్ అఫెండర్స్, ఈవ్ టీజర్స్, చైన్ స్నాచర్స్, సో వీళ్ళపైన ఎలాంటి కాన్సన్ట్రేషన్ పెట్టారు? రైట్ ఫ్రమ్ బాలాపూర్ గణేష్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే ఈసారి ప్రత్యేకత ఏంటంటే జనరల్గా లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మాకు ఆర్గనైజర్స్ చెప్పింది మాక్సిమం 25,000 to 30,000 వరకు భక్తులు అనేది విజిట్ చేయడం జరిగింది. ఈసారి వీళ్ళు తీసుకున్నటువంటి వినూత్నమైన కాన్సెప్ట్ తోటి అయోధ్య కాన్సెప్ట్ తీసుకోవడము, తర్వాత భక్తులు చాలా లక్షల్లో రావడం, ఆల్మోస్ట్ ఒక 1.5 lakh వరకు కూడా భక్తులు ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. సో డే 1 నుంచి కూడా సిపి సార్ ఇక్కడ షీ టీమ్స్ని తర్వాత బీడీ టీమ్స్ని క్రైమ్ టీమ్స్ని పెట్టడం అనేది జరిగింది. అంతేకాకుండా లాస్ట్ ఇయర్కి ఉన్నటువంటి కెమెరాలతో పాటు ఒక 22 కెమెరాల కన్నా ఇంకా అదనంగా 11 CCTV కెమెరాలను కూడా పెట్టేసి ఫుల్ సర్వేలెన్స్లో ఒక కంట్రోల్ రూమ్ని కూడా 24/7 మనం రన్ చేయడం జరుగుతుంది. రేపు ఈ గణనాథు స్టార్ట్ అయిన తర్వాత ఆపోజిట్ వైపు నుంచి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏమైనా డైవర్షన్స్ పాయింట్స్ పెట్టారా? ప్రజలకు ఈ గణనాథుడు బయలుదేరేటప్పుడు అందరూ పోలీసులకు సహకరించాలని ఒక మెసేజ్ ఏమైనా ఇచ్చారా? కంపల్సరీ ట్రాఫిక్ అడ్వైజరీ అనేది సిపి సార్ రిలీజ్ చేస్తారు. అది ట్రాఫిక్ డీసీపీ గారు ఒక అడ్వైజరీ అనేది ఆల్రెడీ ప్లాన్ చేశారు. సో దట్ విల్ బి రిలీజ్డ్ టుమారో. సో అందరూ దాన్ని పాటించవలసిందిగా, కోఆపరేట్ చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. CCTV కెమెరాలు ఎన్ని ఏర్పాటు చేశారు మేడం? కమాండ్ కంట్రోల్ ఎక్కడ ఉంది? ఇక్కడతో పాటు సిపి ఆఫీస్ లో కూడా అనుసంధానంగా మానిటర్ చేస్తా ఉన్నారు. 34 ఉన్నాయండి. 22 ప్లస్ అదనంగా మనము ఒక 12 CCTVs ఈసారి యాడ్ చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ మీరు చూసినట్టయితే ఎదురుగానే బాలాపూర్ గణేష్ ఎదురుగా ఉన్నటువంటి ఒక రూమ్లో కంట్రోల్ రూమ్ అనేది 24/7 రన్ అవుతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకి ఫీడ్ మన కమాండ్ కంట్రోల్ సిపి ఆఫీస్కి కూడా ఉంది. అదనంగా మనకు ఉన్నటువంటి మౌంటెడ్ వెహికల్స్లో కూడా CCTV ఫీడ్ అనేది డైరెక్ట్గా సిపి గారు విజువల్స్ కోసం అని చెప్పేసి మనము ఐటీ సెల్ వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతిసారి పబ్లిక్ నుంచి ఒక డిమాండ్ వస్తుంది మేడం, ఇక్కడ వేలాది మందిగా వచ్చి చూసేటువంటి సౌకర్యం లేదు వేలం పాట. అక్కడక్కడ కొన్ని LED స్క్రీన్స్ పెడితే దాని ద్వారా చూడడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి పబ్లిక్ అడుగుతా ఉన్నారు. ఇది ఏమైనా ప్రపోజల్ తీసుకొచ్చారా మండప నిర్వాహకులు? ఈసారి తీసుకురాలేదు వాళ్ళు కొన్ని దీన్ని ఇంకా కొంచెం పెద్దగా చేయాలి, కొంచెం ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ కన్స్ట్రెయింట్ అనేది ఉంది, మీ అందరికీ తెలుసు. సో ఆ కన్స్ట్రెయింట్ తోటి పబ్లిక్ మూవ్మెంట్ కానీ లేకపోతే వేలం పాటకు వచ్చినప్పుడు కానీ పబ్లిక్కి కొంచెం డిఫికల్టీ అనేది కొంచెము జరుగుతున్న మాట వాస్తవమే. సో ఆర్గనైజర్స్ అయితే ఈసారి అయితే అట్లాంటి ప్లానింగ్ అయితే ఏం చేయలేదు. సో జనరల్గా వేలం పాటకి విలేజెస్ తర్వాత ఎవరైతే వేలం పాటలో పాల్గొంటారో తర్వాత VIPs, సో వీళ్ళ వరకు రావడం అనేది జనరల్గా జరుగుతుంది. అక్కడ వరకు అయితే మనం అకామిడేట్ చేయగలుగుతాము. సో మీరు ఉన్నటువంటి LED కూడా ఒకసారి ఆర్గనైజర్స్తో మాట్లాడి అది ఏమైనా ఏర్పాటు చేయడానికి వీలుగా ఉంటే ఒకసారి మళ్ళీ వాళ్ళతో మాట్లాడి చూస్తాం. రేపు వేలంపాట సందర్భంగా VIP ఎవరు వస్తున్నారు మేడం? గవర్నమెంట్ నుంచి కానీ ప్రతిపక్షం నుంచి కానీ స్థానిక లోకల్ లీడర్స్ కానీ? ఇప్పటివరకైతే మనకి ఇన్ఫర్మేషన్ లేదండి. సో వస్తే మేము ఆ ప్రోటోకాల్ ప్రకారంగా మేము బందోబస్తు వేసుకోవడం జరుగుతుంది. ఎట్లా ఉన్నాయి సార్ అరేంజ్మెంట్స్? బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. నిర్వాహకులు కూడా ప్రతిది కూడా దగ్గరుండి కోఆర్డినేట్ చేస్తున్నారు. కాబట్టి బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మేయర్ గారు కానివ్వండి, ఇతర పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, ఇతర శాఖలు కూడా అన్ని కూడా సమన్వయంతో చేయడం జరుగుతూ ఉంది. ప్రశాంతంగా నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు. అట్లాగే మేయర్ గారికి, వారి సిబ్బందికి, ఇక్కడ పనిచేస్తున్న పోలీస్ డీసీపీ గారు, ఏసీపీ, ఇతర అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా మా తహసీల్దార్ గారికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరికీ మంచి చేరాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇక్కడ జరగబోయేటువంటి వేలంపాట సందర్భంగా
350 మంది పోలీసులతో ఎక్కడ మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా తిరిగి హైదరాబాద్ లిమిట్స్ లోకి ఎంటర్ అయ్యేంత వరకు కూడా మా బాధ్యతగా పోలీసులతో సఫిషియంట్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశామంటూ మాత్రం మహేశ్వరం డీసీపీ అంటున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్. బాలాపూర్ గణేష్